ఎన్నిసార్లు చెప్తాం? ప్రభుత్వమే యాక్ట్ 30 తీసుకొచ్చి గత ప్రభుత్వం 11,000 మందిని గుర్తించి, వేలాది మంది ఉన్నారు, 11,000 మందిని గుర్తించి 11,000 మందిని ఆర్ఓఆర్ ఉన్నది, వీళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి, సెలక్షన్ కమిటీ ఉండాలి, ఎగనెస్ట్ శాంక్షన్డ్ పోస్ట్ ఉండాలని పారామీటర్స్ పెట్టి, ఈ పారామీటర్స్లో 2014 ముందు అపాయింట్ అయి ఉండాలి అని 11,000 మందిని గుర్తించింది. 3,000 మందిని చేశారు. మిగతా డేటా వచ్చేలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 15 నెలలు అయినా ఒకే డిపార్ట్మెంట్లో 2014 ముందు అపార్ట్ అయ్యి యాక్ట్ 30 కింద వచ్చిన వాళ్ళు 3,000 మంది రెగ్యులరైజ్గా చేస్తున్నారు. 7,000 మంది రెగ్యులరైజ్ కాకుండా కూడా ఉన్నారు. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే మళ్ళీ పదే మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా దీనికి ఉద్యోగులకు సంబంధించిన, అందుకే మేము దఫాలుగా చెప్తున్నాం. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నోషనల్ ఇంక్రిమెంట్స్, వాళ్ళ సమస్య 1,40,000 మంది ఉన్నారు. వారి సమస్యల మీద కూడా దృష్టి సారించమంటున్నాం. వీటన్నింటినీ ఒక్కరోజే చేయమని మేము ప్రభుత్వాన్ని అడగట్లేదు. 15 నెలల నుంచి ఓపిక పడుతున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. ఉద్యోగుల వైపు ఇవాళ పరిస్థితికి వచ్చినా కూడా చూడకపోవటం అనేది అత్యంత శోచనీయమైన విషయంగా భావిస్తుంది. ఇది ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజల మన్నులో పూర్తి అసంతృప్తిని రేకెత్తించే విధంగా మేము భావిస్తున్నాం.